డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు చాలా ఎమోషనల్ డే. తెలంగాణకు సంబంధించినటువంటి తొలి ప్రకటన వచ్చినటువంటి డిసెంబర్ 9న ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక కార్యక్రమాన్ని చేయాలని భావిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం పెట్టబోతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉంది. ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహం ఉండగా మరొక విగ్రహం ఉండాల్సిన అవసరం ఏంటి అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఇప్పటి వరకు ఏదైతే ఉనికిలో ఉందో అదే విగ్రహాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పెట్టాలని ఆ రోజు బహిరంగ సభ చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఫ్యూడల్ నిర్ణయాలు ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ గీతం కానీ, తెలంగాణ రాష్ట్ర ముద్ర కానీ, లేదంటే తెలంగాణ తల్లి కానీ, ఇవన్నీ ఫ్యూడల్ లక్షణాలు ఉన్నాయి. వీటన్నింటినీ మార్చి ప్రజల కోణంలో తెలంగాణ చరిత్రను పునర్నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ఫిబ్రవరి 4వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు ఉనికిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి బంగారు ఆభరణాలు, కిరీటాలు, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఇదంతా ఒక ఫ్యూడల్ లక్షణాలతో కూడుకొని ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. దీని ప్లేస్లో ప్రజల కోణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. డిసెంబర్ 9న అట్టహాసంగా సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం ఎక్కడైతే ఏర్పాటు అవుతుందో అక్కడ ఉన్నాం. పెద్ద అంబర్పేటలో ఒక రహస్య ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. విగ్రహానికి సంబంధించినటువంటి పూర్తి విగ్రహ తయారీ పనులు అయిపోయినాయి. మరికొన్ని గంటల్లోనే ఇక్కడి నుంచి విగ్రహాన్ని సెక్రటరియట్కి తరలించనున్నారు. 20 ఫీట్లు ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. పూర్తిగా కాంస్య విగ్రహము ఇది అని చెప్తా ఉన్నారు. అయితే ఈ విగ్రహాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక విగ్రహాన్ని ప్రపోజల్ చేసింది. ఆ ప్రపోజల్పై చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఎందుకంటే అది సరిగా లేదనే భావన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో కూడా వచ్చింది. సో దీనితో గతంలో బీఆర్ఎస్ ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి విగ్రహం కాకుండా, కాంగ్రెస్ గత సంవత్సరం ప్రపోజ్ చేసినటువంటి విగ్రహం కాకుండా ఒక నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తా ఉంది. అది పూర్తిగా ప్రజల కోణంలో ఉంది. ప్రజల్లో అంటే తెలంగాణ సగటు మహిళ ఏ విధంగా ఉంటుందో తెలంగాణ సగటు మహిళను రిప్రజెంట్ చేసేటట్టు విగ్రహం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. 9వ తారీఖున తెలంగాణ ప్రజలను రిప్రజెంట్ చేసే తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు అని ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉంది. అయితే తెలంగాణ తల్లి సరిగా లేకపోతే దానిపై విమర్శలు తప్పవని బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మొత్తానికైతే ప్రభుత్వం అనుకున్న తేదీన 9వ తారీఖున లక్షలాది మంది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలను తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు ఆవిష్కరణ కార్యక్రమానికి పిలుస్తాము, అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.